అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఆంధ్రాకి ఎక్స్పెషల్లీ, ఎందుకంటే కూటమి ఎన్డీఏ ప్రభుత్వం, అందులో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి నేపథ్యం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వైసీపీ పార్టీ ఎలా చూస్తోంది దీన్ని? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఎలా ఉంది, అసలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు? ఆయన మాటలు వినే ప్రయత్నం. సార్, ఏంటి కేంద్ర బడ్జెట్ పైన మీ అభిప్రాయం? ఒకటి, నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఇంతవరకు అంత ఆశాజనకంగా లేదు, ఎవరికైనా లేదు. ఎందుకంటే ఈరోజు పైన కేంద్రంలో సెంట్రల్ దాంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ అనేది, ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం, భాగస్వాములు తెలుగుదేశం పార్టీ, అట్లాగే నితీష్ కుమార్, వీళ్ళంతా కూడా భాగస్వాములే. బీహార్కు ఓ రకంగా, మనకు ఓ రకంగా పెట్టారు. ఎక్కడ కానీ నిధులు కేటాయించే దాంట్లో కానీ, పరిష్కారం మనకు చూపించే దాంట్లో ఎక్కడ కానీ లేదు. ఒక వివక్ష అనేది కూడా చూపారేమో అనుకుంటున్నాను విత్ ఇన్ ద ఎన్డీఏ కూటమిలోనే. అంతా కూడా బీహార్కి పెద్ద ఎత్తున తీసుకొని వచ్చినారు, కానీ మనకి మాత్రం లేదు. మేమేదో ముందుగానే వచ్చేసి రాజధానికి సాయం చేస్తామనో, లేకుంటే తర్వాత నాబార్డు కిందనో, వరల్డ్ బ్యాంక్ కింద లోన్లు ఇప్పించినా ఇది లోనే అప్పే అని చెప్పి చాలా స్పష్టంగా కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పించింది తప్ప లోన్ అనేది మరొకటి కూడా కాదు. ఎక్కడ కానీ నిధులు కేటాయించేదాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. అంతేకాకుండా పోలవరం అనేది జీవనాడి ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి కూడా. మరీ ముఖ్యంగా రాయలసీమ ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు పైన ఆధారపడింది. అక్కడ పోలవరం పూర్తి సామర్థ్యంతో పూర్తి హైట్ అనేది కూడా చేసి నిర్మించిన తర్వాతనే ఇక్కడ రాయలసీమకు నీరు అనేది అదనంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప అదేం లేదు. అట్లా కాకుండా మొదటి దశలో ఉన్నప్పుడే అక్కడే మాత్రమే 41 దాంట్లో 1.5 దాంట్లో మాత్రమే తీస్తాము, ఇంతటితో ఇదే ఫైనల్, ఇంత నిధులు కేటాయిస్తామని చెప్పడమే. దాంట్లో చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం, ఇంతకంటే కూడా పోము, హైట్ అనేది కూడా పోము. దానివల్ల తీవ్రమైన అన్యాయం కూడా జరుగుతుంది, ఉపయోగకరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుసు, అదంతా కూడా తెలిసి అతను ఊగొట్టాడు, అక్కడ ఒప్పుకున్నాడు. కాబట్టే ఈరోజు కొత్త అంశాన్ని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చేసాడు. మేము వచ్చేసి గోదావరి నీళ్ళు వచ్చేసి బనకచెర్ల వరకు తీసుకొస్తామనేది కేవలం అక్కడ పోలవరం అనేది అక్కడికే స్టాప్, మొదటి దశకే పూర్తి చేసి నిలబెడుతున్నారు. కాబట్టి మీకు ఇలా తీసుకొని వస్తాం, బనకచెర్లకు నీళ్ళు తీసుకొని వస్తాం, గోదావరి నీళ్ళు అని చెప్పేది ఇదంతా కూడా కంటి తుడుపు చర్య. ఇక్కడ ఈ ప్రజలను మోసం చేయడానికి, కాలం అనేది జరుపుకోవడానికి తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా నా వ్యక్తిగతమైన. ఎస్పెషల్లీ ఇప్పుడు వారు కుటుంబ నాయకులు అయితే చెప్తున్నట్టు గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో మాత్రం పోలవరానికి అధిక నిధులు కేటాయించారని చెప్తున్నారు. పోలవరానికి ఏం లేదు, 12,000 కోట్లు అనేది ఇప్పుడే కాదు, మొదటి దశకు వచ్చి అవుతుందని చెప్పి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కషన్లోనే అదనేది తేల్చేశారు. అధిక నిధులు అనేం కాదు అని చెప్పేది, ఇంత అవుతుంది అని చెప్పారు. దాంట్లో 2,000 కోట్లు చేసి 28, 29 లోపల పూర్తి చేయడానికి నిధులు కేటాయించండి వచ్చు. కానీ నిధుల వలన కాదు చెప్పేది. పోలవరం అనేది అక్కడి వరకే స్టాప్ అనేది కాదు. ఈరోజు దానికి ఒక పరిష్కార మార్గం తీసుకొని రావాలా. అక్కడ తీవ్రమైన అన్యాయం ఈ రాష్ట్రానికి అనేది జరిగింది. దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. దాదాపుగా మన రాష్ట్రం నుంచి 25 మంది ప్రాతినిధ్యం వహిస్తుంటే 22 మంది తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకంతా ఉన్నారు. వీళ్ళంతా కంప్లీట్గా కూడా ఆధారపడింది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నోరు మెదపాల్సిన అవసరం కూడా ఉంది, నోరు తెలసాల్సిన, గొంతు అనేది విప్పాల్సిన అవసరం ఉంది. నేను ప్రశ్నిస్తానని చెప్పి ఇక్కడ అట్లే ఉన్నాడు, పైన కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఎక్కడ కానీ లేదు, పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ కూటమి రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం ముగ్గురు కూడా వైఫల్యం చెందారు దీంట్లో. అంతేకాదు, కేంద్రం ప్రకటించే దాంట్లో ఇప్పుడు వ్యవసాయదారులు ఉన్నారు, పెద్ద ఎత్తున కూడా అనేకమైన సమస్యలతో ఎదుర్కొంటున్నారు. ఫర్టిలైజర్స్ పెరిగిపోయింది, పెట్టుబడి పెరిగిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, లేబర్ సమస్య ఉంది. దానికి ఒక పరిష్కార మార్గం అనేది కేంద్రంలో ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కానీ చూపించలేకపోతున్నారు. వ్యవసాయానికి మేము ఎక్కువ నిధులు చేసినామని చెప్పేసి పేర్లు ఆకర్షణీయంగా పెట్టుకోవచ్చు. కానీ ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, లేబర్ సమస్య ఎక్కువ విపరీతమైన ఖర్చులు వస్తుండే, దానికి ఎలా బలగం ఏమన్నా దానికి కూడా ఉపాధి హామీ పథకం కింద కానీ, లేకపోతే అటువంటి పథకాన్ని లేబర్కు ఏమన్నా ఇవ్వడానికి కానీ ఇవన్నీ ఏం లేదు. మేమేదో క్రెడిట్ కార్డు అనేది కూడా పెంచినాము, దానివల్ల పరిష్కారం రాదనమాట. తర్వాత ఇంకోటి లేబర్ సమస్యతో పాటు కూడా ఫర్టిలైజర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఓ దిక్కేమో రేట్లు పెరిగిపోయాకు వీళ్ళు పండించే ధాన్యానికి వెంటనే దాన్ని నియంత్రించడానికే కేంద్ర ప్రభుత్వం చేయాలి కూడా. కానీ ఎప్పుడైతే దానికి వర్కౌటే కాకపోతే ఈరోజు వ్యవసాయమే మాకు వద్దు అనే పరిస్థితికి ఈరోజు వ్యవసాయదారులంతా కూడా చేస్తుంటే ఎలా అని చెప్పేసి, సరే ఇవన్నీ కూడా ఏమీ లేదు. కేవలం ఒక మధ్యతరగతి వాళ్ళకి మాత్రం 12 లక్షల వరకు కూడా
ఆదాయ మార్గం వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదని చెప్పింది మాత్రమే పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఎక్కడ కానీ జనానికి ఉపయోగపడేది అట్లా వ్యవసాయదారులకు కావచ్చు, మరి ముఖ్యంగా మన రాష్ట్రానికి కూడా ఎక్కడ కానీ ఇంతవరకు కూడా పరిష్కార మార్గం అనేది లేదు. తీవ్రమైన అన్యాయం జరిగింది. దాంట్లో పూర్తిగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా వైఫల్యం చెందారు. సరే, ఎస్పెషల్లీ బీహార్లో ఎన్నికల నేపథ్యంలోనే బీహార్కు అత్యధిక నిధులు కేటాయించే బడ్జెట్లో అని ఏమైనా మీరు భావిస్తున్నారు? ఎన్నికల నేపథ్యమో ఏం లేదు. ఎందుకు ఈ వివక్ష అంటాను. ఎన్నికలు అనేది ప్రతి యాదవ రాష్ట్రానికి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కేంద్రం ఎన్నికలప్పుడు ఒక రకంగా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రకంగా, ఇవన్నీ కూడా అవకాశవాదం. దాంట్లో అదేం కాదు. మనకు చెప్పినారు కదా ఆ రోజు. మేము ఎందుకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ గారు కానీ ఎందుకు చెప్పినారంటే మా రాష్ట్రం ఈ సమస్యలు ఎదుర్కొంటా ఉంది, ఈ సమస్యలు అనేది కూడా ఎదుర్కొంటుంది కాబట్టి మేము అవన్నీ కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మీకుంది అంటే పరిష్కరిస్తామని చెప్పినారు కాబట్టి మేము పూర్తిగా కూడా సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి భాగస్వామి కూడా కలుసుకొని ఎన్నికల్లో వచ్చి చెప్పడం జరిగింది. ఈరోజు మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎక్కడ కానీ లేదు. పూర్తిగా కూడా అన్యాయం కూడా జరిగింది అనేక రకాల కూడా. ఈరోజు పోలవరం దాంట్లోనే కాదు, ఎక్కడ కానీ నిధులు కేటాయించే దాంట్లో కానీ ఎక్కడ కానీ జరగలేదు. సరే, ఎస్పెషల్లీ ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు బడ్జెట్ అంశంలో పూర్తి అన్యాయం జరిగిందని చెప్తున్నట్టు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఇది ఎవరు ఫెయిల్యూర్ అంటారు? ఇక్కడ ముఖ్యమంత్రి కూటమి అభ్యర్థులదే అంటారా? ఇప్పుడు మోడీ గారికి ఇది మామూలుగా అలవాటు. ఆ రోజు 2014 కూడా ఇలాగే చెప్పారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడ కానీ లేదు. స్పెషల్ స్టేటస్ గురించి కానీ, తర్వాత వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఎక్కువ ఇస్తామని చెప్పేసి 700 కోట్ల రూపాయలతోనే సంవత్సరానికి ఇచ్చేసి కొద్ది రోజులు ఇచ్చేసిన దాంట్లో కూడా లేదు. అప్పుడు ప్రస్తావించలేదు. అదే విషయం నేను చెప్పేదే కాదు ఈరోజు. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత 2017లో ఇదే విషయమే చెప్పాడు. ఇప్పుడు కూడా అదే విషయమే జరుగుతూ ఉంది ఇక్కడ కూడా. దీంట్లో ఎక్కడ మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అంతే చెప్పక తప్పదు. అట్లా మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ముగ్గురు కలిసి చేస్తారు. ఇది రెండో మారు. 14లో ఇలాగే చెప్పారు, మోసం చేశారు. ఇప్పుడు అదే చెప్పేస్తారు. ఇది అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షులు, సీనియర్ వైసీపీ నాయకులు అనంత వెంకటరామరెడ్డి గారు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రం బడ్జెట్లో పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పేసి, ఎందుకంటే గతంలో కూడా చెప్పిన అంశాలనే మరొకసారి పునరావృతం చేస్తున్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ మాత్రం చంద్రబాబు నాయుడుకి అన్ని తెలిసినప్పటికీ కూడా దీన్ని ఎక్కడ విభేదించకపోవడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేను అందరినీ ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అట్లా పైన కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తాను ప్రజల కోసం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మిన్నకుండిపోవడం ఎక్కడికి దారితీస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. మరి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఇటువంటి బడ్జెట్ అంశంలో పోలవరం అంశం అయితే మాత్రం గతంలో నిర్ణయించినదే, కాకపోతే ఇప్పుడు నిధులు వారు కేటాయిస్తున్నటువంటి నేపథ్యం, గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే మాత్రం ఇది ఫైనలైజ్ అయింది అని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.